చంద్రబాబు ప్రకటించిన ఉచిత ఇసుక సరఫరాతో నిర్మాణ రంగానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయన్నారు విశాఖ పార్లమెంటు సభ్యుడు శ్రీ భరత్. విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ఇసుకను ఆదాయ వనరుగా మార్చి దోచుకోవడంతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో గృహ నిర్మాణ రంగం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యానికి వైసీపీ ప్రభుత్వం స్థలాన్ని ఇవ్వకపోవడమే కారణమని, ఇప్పుడు అవసరమైన చోట స్థలాన్ని కేటాయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఇక స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఇచ్చిన లిఖితపూర్వక హామీకి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసిన భరత్, విశాఖ స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. మీ అందరూ ఒకసారి గమనించాలి, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వము వాళ్ళ నాయకులు ఏ అంశం వచ్చినా సరే ఈ పోరాటం పేదలకి పెత్తందారులకి ఉన్న పోరాటం అని మళ్ళీ చెప్పేవాళ్ళు. ఇసుక గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫ్రీగా ఉండేది. వీళ్ళు దాని మీద రేటు పెట్టడం వల్ల ఇంచుమించు ఇప్పుడే చెప్తున్నారు, టన్ను 1000 రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్. అంటే ఒక లారీ సైజు బట్టి 5-6 వేలు 8 వేలకు కూడా దెబ్బతినేది ఎవరండి? పేదవాళ్ళు. సో ఈ పోరాటం పెత్తందాలకి పేదవాళ్ళకి, మేము పెత్తందాళ్ళు వాళ్ళు పేదవాళ్ళ పట్ల అంటే అందరూ ఒకసారి గమనించుకోండి. వీళ్ళు చెప్పే మాటలు ఏంటి, చేసే పనులు ఏంటి అని. భవన నిర్మాణ కార్మికులు అసలు పని లేక చాలామంది సూసైడ్లు చేసుకోవడం, రకరకాల ఇబ్బందులు ఫేస్ చేయడం, ఎంటైర్ ఎకనామిక్ సెక్టరే చాలా దెబ్బతిందండి. ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ఇసుక పాలసీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఉందో అది తిరిగి తీసుకొస్తామని ఇప్పుడే జియో నంబర్ 43 రిలీజ్ చేసి ఇసుక అనేది ఫ్రీగా ఉచితంగా అందరికీ దొరికే విధంగా చేయడం అనేది మేము అందరం అభినందిస్తున్నాము. మా పార్టీ తరఫున కూడా మా కూటమి తరఫు నుంచి కూడా డిసిషన్ అనేది అభివృద్ధికి చాలా దారి చూపించాలని కోరుకుంటున్నాం. ఇంకా రైల్వే జోన్కి వచ్చేసరికి ఇప్పుడు జోన్ ఇచ్చారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే డివిజన్ కూడా వాల్టేర్లోనే రిటైన్ చేయమని, ఆ జోన్ హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాండ్ ఇవ్వమంటే గత ప్రభుత్వం లాస్ట్ 3 నెలల లోపల క్యాచ్మెంట్ ఏరియాలో ఇస్తే అది అన్సూటబుల్ అని రైల్వేస్ అనడం వల్ల అది ముందుకెళ్ళలేదు. అది కూడా పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే వాళ్ళు అక్కడ చెప్పారు, మీరు మాకు ఇవ్వలేదు అందుకే మేమేం చేయలేదు అని. సో అది వెంటనే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసుకుని, అది కొత్తగా కలెక్టర్ కూడా వచ్చారు కాబట్టి హెడ్ క్వార్టర్ వర్క్ అయితే వెంటనే ప్రారంభిస్తాము. డివిజన్ గురించి కేంద్ర మంత్రితో అక్కడ మేము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి, విశాఖపట్నం అనేది ఒక మేజర్ హబ్, డివిజన్ ఉంటే అందరికీ ఇంకా బాగుంటుంది అనేది ఆయన కన్విన్స్ చేసుకుని చేయాలనేది నా ఆలోచన. నేను ఎంపీగా పోటీ చేస్తూ నా 7 పాయింట్లలో స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటా అనేది ఒక పాయింట్ చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా, మాటపూర్వకంగా కాదుగా లిఖితపూర్వకంగా చెప్తాం. మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా అదే మాట ఆయన కూడా చెప్పడం జరిగింది. అదే నిబద్ధతతో మేము పనిచేస్తాము. కానీ ఇవాళ ఏంటి అంటే ఇక్కడ ఫోటో వస్తే, ఇక్కడ మంత్రి గారు వస్తే ఆయనకి రిప్రజెంటేషన్ ఇస్తే పని జరిగిపోదు కదా. ద పాయింట్ ఈజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ కాంప్లికేటెడ్ టాపిక్. ఇవాళ స్టీల్ ప్లాంట్లో అనేక కారణాల వల్ల అప్పు విపరీతంగా పెరిగిపోయింది. ఇంచుమించు 20,000 కోట్ల అప్పు పరిస్థితిలో ఉంది. అండ్ ఇప్పుడు దాన్ని నడపాలంటే డే టు డే క్యాష్ ఫ్లో కూడా లేదు. సో స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలంటే దానికి డెఫినెట్గా కేంద్రం నుంచి మన స్టీల్ ఉక్కు మంత్రే కాదు, బహుశా క్యాబినెట్ కూడా దాని మీద ఒక ఆలోచన తీసుకుని ఒక డైరెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. తప్పకుండా మన రాష్ట్రం నుంచి ఏ ప్లాట్ఫామ్లో ఎట్లా చెప్పాలనేది మేము టేకప్ చేస్తాము. అండ్ మేమైతే పోరాడతామండి దాని మీద. వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. కానీ పోరాట రూపం మారుతుంది. మేము ప్రతిపక్షంలో ఉంటే అది ప్రశ్నించే విధానంగా ఉంటుంది, ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించాలి. సో మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అప్రాప్రియేట్గా ఎట్లయితే గతంలో కూడా మేము చేసామో కూటమి ప్రభుత్వం, ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాం కాబట్టి అట్ ద అప్రాప్రియేట్ ప్లాట్ఫామ్స్ మేము ప్రెషర్ పెట్టి ఎట్లా దీన్ని కాపాడుకోవాలనేది పనిచేస్తాం.